హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఆలూ ఫ్రై చాలా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని తయారు చేయడానికి నేను ఇక్కడ పెద్దవి బంగాళాదుంపలు 3 తీసుకున్నాను. వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి సైడ్ డిష్గానే కాదండి, స్నాక్స్గా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముక్కలు అనేటివి ఈ సైజు ఉండే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన బంగాళాదుంపలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా రుచికి తగిన ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 80% ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మంటను హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఒక 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. వీటిని ఫోర్క్తో కానీ చాకుతో కానీ కుచ్చి చూస్తే తెలుస్తుందండి ఉడికింది లేనిది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డలని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలండి. నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్, కాకపోతే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలాలు మొత్తం ఆలుగడ్డలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. 1.5 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. ఈ పిండి మొత్తం బంగాళాదుంపలకు పట్టే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 లేదా 4 స్పూన్ల వాటర్ పడుతుంది అంతేనండి, ఎక్కువగా పట్టదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకున్నానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, కేవలం కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను. ఈ సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్క సపరేట్గా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. మొత్తం ఒకేసారి వేసినట్లయితే అన్నీ అంటుకుపోతాయండి ఒకదానికొకటి. ఈ విధంగా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. ఒక 2-3 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వకూడదండి. ఒక 60 to 70% ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. వీటిని మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా 60 to 70% ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. అదేవిధంగా మిగిలిన వాటినన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కొద్దిగా వేసుకున్నంత కాబట్టి 2 ఆయిల్గా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఒకేసారి కావాలనుకుంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని అన్నిటినీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ ముక్కలను కూడా 70% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. వేడైన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిన్నిటిని మళ్ళీ రెండవసారి ఫ్రై చేసుకోవాలి.
మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కరకరలాడుతూ ఫ్రై అవుతాయి. మనం కలుపుతున్నప్పుడే తెలుస్తుందండి ఇవి క్రంచీగా ఉన్నట్లు. ఈ విధంగా 2 సార్లు ఫ్రై చేసుకోవడం వలన ఆలు ఫ్రై అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇదే విధంగా రెండవ వాయిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకున్నట్లయితే ఒకే వాయికి అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చండి. ఈ ఆలుగడ్డలు పూర్తిగా ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలకు కంపల్సరీ ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి, లేకపోతే చిట్లిపోతాయి. ఆలు ఫ్రైలో ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్